హలో, నేను డాక్టర్ హరీష్ సెనెటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు నేను చెప్పబోతున్నది నిజంగా కూడా మనం ఏదైనా సాధించాలి, మేనిఫెస్ట్ చేయాలి, ఆర్ ఏదైనా అనుకున్నది గెలవాలి అనుకుంటే ఈ రూల్ ఫాలో అవ్వచ్చు. ఇది భజగోవిందం, భజగోవిందం అనే ఒక ఫెంటాస్టిక్ సాంగ్ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్, అసలు దాన్ని మించిన సూత్రం ఉండదు. అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తీసుకుంటే ఇది నాకు చాలా అనిపించింది. గేయం, ధ్యేయం, నేయం అండ్ దేయం. ఈ 4 గనక మన లైఫ్‌లో కరెక్ట్‌గా అలైన్ చేసుకుంటే అసలు భజ గోవిందం, భజ గోవిందం ఆ పాట మీరెప్పుడైనా వీలు కుదిరినప్పుడు అది వినండి. అది స్తోత్రంగాను, పద్యంగాను, పాటగాను మీరు ఎలా అయినా సరే అది వింటూ ఉండండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఫెంటాస్టిక్ పాట. అసలు అదొక అద్భుతం అని చెప్పాలన్నమాట. ఆదిశంకరాచార్యుల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఒక సృష్టి. ఓకే. అయితే అది ఒక్కసారి పట్టుకుంటే దానిలో 4 విషయాలు మీకు ఈరోజు నేను కొంచెం ఎక్స్‌పాండెడ్ వెర్షన్‌లో చెప్తాను. ఇది రెగ్యులర్‌గా పుస్తకాల్లో దొరక్కపోవచ్చు. బట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందని చెప్పి ఇలా చెప్తున్నాను. అందులో ఫస్ట్, ఏదైనా కావాలి అనుకుంటే, పరమాత్ముడే కావాలి అనుకుంటే, దేవుడే కావాలి అనుకుంటే, డబ్బులే కావాలి అనుకుంటే, విద్య కావాలి అనుకుంటే, ఆస్తి కావాలనుకుంటే, ఎవరి ప్రేమైనా కావాలి అనుకుంటే, ఏదైనా సరే ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈ 4 ఉండాలి. గేయం, వాళ్ళ గురించి ఆలోచన, ఆ విషయం గురించి పాట, ఆ విషయం గురించి మాట అన్నీ కూడా వాళ్ళ కోసమై ఉండాలి. ఎప్పుడు కూడా పరమాత్ముడి గురించి గేయం, గీతా నామ సహస్రం అంటాడు. భగవద్గీత కానీ, సహస్రనామావళి కానీ పదే 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 చేస్తుంటేనే కృష్ణుడిని పొందగలుగుతారు. అలాగే నిజంగా మన లైఫ్‌లోకి ఏదైనా రావాలంటే ఆ విషయం మీద మనం గేయములాగా చేస్తూనే ఉండాలి. పాడుతూనే ఉండాలి. మన మనస్సులో నడుస్తూ ఉండాలి. మనం అలా చేస్తున్నాం కూడా. నాకెంతో అండి, నా వల్ల కావట్లేదండి, నా లైఫ్ ఇంతేనండి, నాకు సక్సెస్ ఎప్పుడొస్తుందండి. ఇది గేయం. మనం అదే చేస్తున్నాం. ఓహో! అయితే రాకూడదు అని ఫిక్స్ అయ్యాం. బాధపడడం, మనం ఏది బాధపడితే అదే మన లైఫ్‌లోకొస్తుంది. అంతకంటే ఓం నమః శివాయ అనుకున్నా, మిత్రాయ నమః అనుకున్నా, ఓం సూర్యాయ నమః అనుకున్నా, రామ రామ అనుకున్నా, అవేమీ కాదు. నేను నా లైఫ్‌లో స్టాక్ మార్కెట్ చదువుకుంటే స్టాక్ మార్కెట్‌లో వివరాలు అనుకున్నా. ఏది అనుకుంటామో గేయం అది నీ శరీరంలో తిరుగుతా ఉండాలి, తిరుగుతా ఉండాలి. ఇది మీ సూపర్ పవర్‌గా మారుతుంది గేయం. తర్వాత వచ్చేసి ధ్యేయం. ధ్యేయం అంటే ఆ రూపము శ్రీపతి రూపం అంటారు. శ్రీపతి రూపం కళ్ళ ముందు కనిపించాలి అన్నట్టు మీ లైఫ్‌ని కళ్ళ ముందు ఆ రూపము కనిపించాలి. మీరు ఎలా ఉండబోతున్నారు ఫ్యూచర్, ఆర్ మీకు రావాల్సింది ఏంటి అన్నది మీ కళ్ళ ముందు కనిపించినప్పుడు మేనిఫెస్ట్ అయ్యి తీరుతుంది. మీ లైఫ్‌లోకి వచ్చి తీరుతుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళ ముందు కనిపించాలి. చాలామందికి 10 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉంటారు అంటే తెలియదు. అంటే ఎలా ఉంటాను, ఎలా ఉంటాను, ఒక ఇల్లు కట్టుకుంటానండి. ఆ టైప్‌లో ఉంటుంది. ఎలా ఉంటారు మీరు? మీ స్ట్రక్చర్, మీ ఇమాజినేషన్, మీ డ్రెస్సింగ్ అంతా మీరు ప్లాన్ చేసుకోవాలి మీ జీవితం. చేసుకోండి ఈరోజు. 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారో. మీ లైఫ్ మారుతుంది నిజంగా. అందుకని గేయము అదే అదే పదే పదే అనుకోవాలి. ధ్యేయము, నీ ధ్యేయం ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్? ఎక్కడికెళ్ళబోతున్నారు 5 ఏళ్ళు? 5 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడ ఉండబోతున్నారు? మీ రూపం ఏంటి? అనేది మీరు క్లియర్‌గా పిక్చరైజ్ చేసుకోవాలి. ఇందులో భజగోవిందంలో చెప్తారు శ్రీపతి రూపం. అలా వెంకటేశ్వర స్వామి రూపము, ఆ కృష్ణుడి రూపము అలా నీ ముందు కనిపిస్తూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి నేయం. అంటే నా మైండ్ ఎక్కడ ఉండాలి తెలుసా? నా మైండ్ దేని మీద ఉండాలి తెలుసా? సజ్జన సాంగత్యం మీద ఉండాలి. నా మైండ్ ఎప్పుడు పిచ్చి పిచ్చోళ్ళతో తిరిగి, వేస్ట్ గాళ్ళతో తిరిగి, నాకంటే తక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళతోనూ, నాకంటే వేస్ట్ గాళ్ళ మధ్యలో తిరుగుతుంటే నేను చాలా గొప్పగా నా బతికి ఇంతే అన్నట్టుంటది. నిన్నింకా వేస్ట్ గాళ్ళ కిందకి ఎళ్ళిపోతావు. నీ లెవెల్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్‌తో ఇంకా పైకి వెళ్ళడానికి నా మైండ్ దాని మీద ఫిక్స్ చేయాలి. నేయం, సజ్జన సాంగత్యం. నాకెక్కడ కరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి నాకు విషయం తెలుస్తుంది. ఇక్కడి నుంచి నా జ్ఞానము పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, నా ఆలోచన విధానం పెరుగుతుందన్న వాడి దగ్గర ఎక్కువ సమయం గడపండి. నాలెడ్జ్ తెచ్చుకోండి, నేర్చుకోండి, రాసుకోండి నోట్స్. దాన్ని పాటించే ప్రయత్నం చేయండి.
అలా చెయ్యగలిగినప్పుడు నేయం, సజ్జన సాంగత్యం, ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో నా మనసు ఉంటుందో అక్కడి నుంచి మంచి పుట్టుకొస్తాయి. లేకపోతే కిందకే పెడతాం. అందుకే చూడండి, దొంగలందరూ ఓ చోటు చేరుతారు, పిహెచ్డి స్కాలర్స్ అంతా ఓ చోటు చేరుతారు, డాక్టర్లు అందరూ ఓ చోటు చేరుతారు. ఎందుకు? ఎక్కడ మనం సజ్జన సాంగత్యంలో, మన సాంగత్యం ఎక్కడ ఉంటే అది మనం అవుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ధ్యేయం. ధ్యేయం అంటే అసలు నేను ఏం గెలుచుకోవాలి, నేను ఏం కావాలి అనుకుంటున్నాను అనే దానికోసం నువ్వు ఏదో ఒక రూపంలో ఇస్తూ పోవాలి. ఈ సృష్టిలో ఎప్పుడైనా సరే నేను ఇస్తాను అనుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది. మీరు గమనించి చూడండి, ఆశ్రమాలు పెట్టినప్పుడు చిన్నగా ఉంటాయి. నేను దానం చేస్తాను అని అనేసరికి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, దాతలు వచ్చి దానం చేస్తారు, వచ్చి ఇస్తూనే ఉంటారనమాట. ఇప్పటికి నా దగ్గరకు వస్తారు, నేను ఇంకా స్టార్టే చేయండి, ఇప్పటికి మా దగ్గరకు వచ్చి మీరు ఏమైనా ఎవరికైనా హెల్ప్ చేస్తారంటే చెప్పండి గురుగారు, మేము ఇస్తాం ఇంత అని. నిజం చెప్తున్నాను కదా, మనం ఇద్దాము మనస్ఫూర్తిగా పిల్లలకి అనుకుంటే ఎవరికైనా సాయం చేద్దామంటే వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఈ 4 విషయాలు మన జీవితంలో పెట్టుకుంటే, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సృష్టికి, సొసైటీకి, నేను ఇవ్వడానికి నాకు ఎంత కుదిరితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, నాకొక గేయము నా మైండ్లో నడుస్తూ ఉంది, నాకొక ధ్యేయం ఉంది, ఒక గోల్ ఉంది, నాకొక నేయం ఉంది, అంటే నా గ్రూప్ అంత మంచి గ్రూప్ ఉంది, అండ్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్న రోజున నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా లైఫ్. ఈ పునరపి జననం, పునరపి మరణం, ఈ సర్కిల్లో తిరిగి 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 పోయే కంటే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుని మీ లైఫ్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. జీవితం విల్ బి మచ్ మచ్ మోర్ బెటర్ అండ్ బ్యూటిఫుల్. నాకు తెలిసి ఈ మాట అందరికి ఎక్కాలి, మైండ్ లోపల ఉండిపోవాలి. ఎంత బాగుండాలంటే ఈ విషయాన్ని ఎక్కడైనా గోడ మీద రాసుకోండి. గేయం, ధ్యేయం, నేయం, ధ్యేయం అని రాసుకుని వాటికి సంబంధించినవన్నీ నేను ఏం చెయ్యబోతున్నానని ప్లాన్ చేసుకుని కంపల్సరీ అప్లై చేయండి. లైఫ్ ఇట్లా ట్విస్ట్ అవుతుందండి. ఎన్ని రోజులు ఇలాగే బ్రతుకుతాం, మారాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది చాలా. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, మీకే ఈ పుట్టి 30 ఏళ్ళు అయింది కదా, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది కదా, ఇంతకంటే ఇంకెలా బ్రతకగలను నేను, ఇంతకంటే ఇంకెంత బెటర్గా బ్రతకగలను, ఈ సంవత్సరంలో ఎన్ని గొప్ప పుస్తకాలు చదవగలను, ఈ సంవత్సరంలో ఎంతమంది గుండెలు నేను తాకగలను, ఈ సంవత్సరంలో నన్ను నేను ఎంత ఫిట్గా చేసుకోగలను, చూద్దాం, ట్రై చేస్తాను, నేను ఎంతవరకు చేయగలను అని మీరు ఏ రోజైనా ఆలోచిస్తే, ఇంతకు మించి నేను ఎలా బ్రతకగలను అని ఆలోచించిన రోజున లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, రియల్గా బ్యూటిఫుల్గా మారుతుంది. నేను ఏమేం చేయగలను, అసలు నాకు ఈ శరీరంతో నేను ఏమేమి సాధించగలను, ఒక కొండ ఎక్కగలనా, లేకపోతే ఒక ఈత కొట్టగలనా, లేకపోతే ఒక పుస్తకం రాయగలనా, ఓ 100 పుస్తకాలు సంవత్సరంలో చదవగలనా, ఏం చెయ్యగలను నా ఈ తెలివితో, ఈ శరీరంతో ఎంత మ్యాక్సిమం నన్ను నేను ఓడగొట్టి గెలవగలను అనేది మీరు ప్రయత్నం చేస్తే నిజంగా మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. నేను చెప్పేది వినండి, ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఇంకేమీ అవసరం లేదు. లైఫ్లో ఉన్న కష్టాలన్నిటికీ ఒక అరగంట టైం ఇచ్చి బాధపడిపోయి పక్కన పెట్టేయండి. మీకు ఎలాగో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, వాళ్ళకి చాలా ఉపయోగపడు. ఒక అరగంట బాధపడండి రోజుకి చాలు, తర్వాత పక్కన పెట్టేసి మిగతా పనులు అయితే చేసుకోండి కదా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మీరు ఈ 4 విషయాలు చేస్తున్నప్పుడు మన మైండ్ డీవియేట్ అవుతుంటుంది కదా, డీవియేట్ అయినప్పుడు వెంటనే పట్టుకుని దాన్ని పుల్ ఇట్ ఇన్ టు ద సెంటర్ అండ్ సే, ఒక్కసారి విన్ అయ్యి ఆ రుచి చూస్తాను. చాలామందికి ఫస్ట్ టైం వెళుతున్నప్పుడు ఆ అడ్రస్ దొరకడమే కష్టం. ఒకసారి అడ్రస్ దొరికింది, సెకండ్ టైం మేబీ మిస్ అవుతారు, బట్ ఒక 2-3 టైమ్స్ వెళ్ళాక అడ్రస్ మీకు అలవాటైపోతుంది. అలాగా ఆ గెలుపు యొక్క అడ్రస్ దొరకడమే కష్టం. ఒక్కసారి అడ్రస్ దొరికిందనుకో, ఎన్ని రూట్లైనా వెతుక్కోవచ్చు, కొత్త రూట్లు వెతకచ్చు, కొత్త దారి కనిపెట్టచ్చు. సో సక్సెస్ అయ్యేంత వరకు ఈ 4 నియమాలు ఫాలో అవుతారని అండ్ నేను చెప్పింది వింటారని, మనం కొన్ని సెషన్స్ కూడా చేస్తున్నాం, సూర్య సాధన లాంటివి, మెడిటేషన్స్, భువర్లోక గమనము, కొన్ని ఫ్రీ లెక్చర్స్, ఫ్రీ సెమినార్స్ చాలా ఉంటున్నాయి. మీరు వీలు కుదుర్చుకుని ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి సజ్జన సాంగత్యం చేస్తూ మంచి మంచి ఫ్రెండ్స్ అవుతారు, మీకు మంచి గ్రూప్స్ తయారు చేద్దాం. మనం ఎంతో మందికి ఉపయోగపడి, నా వీడియో ద్వారా ఒక్కళ్ళు మారిన విల్ బి ద హ్యాపీయెస్ట్. ఓకే, నేను నా డెంటల్ వర్క్ చేస్తున్నప్పుడు, డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తున్నప్పుడు, నేను నా మైండ్ ఎప్పుడైనా అట్లా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను అనుకుంటాను, మన దాంట్లోంచే, మన ఫాలోవర్సే, మన వాళ్ళు ఎవరు ఎంతోమందికి మంచి చెప్తూ ఉండుంటారు, నా మాట విని ఎవరికో హెల్ప్ చేస్తూ ఉండుంటారు కంపల్సరీ అనే ఆలోచన వచ్చినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే,
అండ్ ఇది అందరూ ఫాలో అయ్యి నాకు కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ 4 మీకు ఉపయోగపడి తీరతాయి కంపల్సరీగా. మీరు నా వీడియో షేర్ చేయకపోయినా, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా, మీరు ఫాలో అయ్యాను అండ్ చేంజ్ అయ్యాను అంటే మాత్రం ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.